చూసుకుంటాను. అవును, బ్రాండ్ అంబాసిడర్లు నేను వెబ్సైట్లో చూసిన ఎవరెవరో ఉన్నారు, మీరే ఉండొచ్చు కదా. అంటే డౌట్ అండి. సో మీరు ఎందుకు ఉండలేదు బ్రాండ్ అంబాసిడర్గా అని? అంటే నా వర్క్ అయితే ఆపరేషన్స్. అవును, అంటే ఉన్న వాళ్ళ మొత్తంలో అమ్మ ఒకసారి మీరు ఇట్లా అండి, ఒకసారి మీరు ఇట్లా అండి, సూర్య ముగ్గురిని కవర్ చేయి కాస్త. సో ఈమె కన్నా మీరే అందంగా ఉన్నారు కదా, సో మీరే ఉండొచ్చు కదా నేను అడుగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది. ఈ వీడియోలో నాకు తెలిసి అయితే ఈ వీడియో మీరు చూసినంతసేపు లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూసినంతసేపు నవ్వుకొనే ఉంటారు. కానీ వీడియో చూసే ముందు ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా బెల్ ఐకాన్కి క్లిక్ చేయకుండా ఉన్నా కానీ ఓకే చెప్పండి బ్రో. సో తను మా ఫ్రెండ్ స్మృతి అని చెప్పి, సో మా ఫ్రెండ్ స్టార్టప్లో షీఈ్ వర్కింగ్ అనమాట. ఓకే. సో నిన్న టీవీ ఇంటర్వ్యూ జరిగింది ఒకటి మ్యాడ్మంకీలో. సో మ్యాడ్మంకీలో ఎవరు అమ్మాయిలు లేరు ఇక్కడ అని చెప్పి వాళ్ళు కాల్ చేశారు మనకి. సో మాకు కొంచెం హెల్ప్ చేయు అంటే వచ్చి మా దాంట్లో వర్క్ చేసే అమ్మాయిలాగా ఉండు. మ్యాడ్మంకీని రిప్రజెంట్ చేసి ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తున్నట్టు. తర్వాత వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు ఆన్సర్ చేయి, అట్లా చేద్దాం. ఓకే. అంటే మనం నార్మల్గా అడిగే క్వశ్చన్స్ కన్నా కాస్త ఎక్కువ అడిగి కాస్త హడావుడి చేపిస్తే ఇష్టం ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా సూర్య లైవ్ చేసి స్టార్ట్ చేద్దాం వీడియో. సో చాలు, అందులో ఏమి ఉండదు. సూర్య వాయిస్ ఓకే కదా, నో ప్రాబ్లం కదా. సూర్య ఆన్ చేయి, సూర్య ఆన్లో క్వాలిటీ ఓకే, వాయిస్ ఓకే. ఓకే. హాయ్ అండి, నా పేరు అజయ్. ప్రోగ్రామ్ నుంచి వచ్చాం. యాక్చువల్లీ ఎస్టర్డే వచ్చాం ఇక్కడికి. సో మీరు లేరు కదా, సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని మళ్ళీ. అంటే ఇంకొక ఆమె ఉంది, సో ఆమె అంటే కలరింగ్ కాస్త తగ్గింది ఇక్కడ, సో ఆమె కాస్త చూస్తానికి బ్యూటిఫుల్గా ఉండిద్ది, ఆమె కూడా ఉంటే మ్యాగజైన్ బాగుండిద్ది కదా అన్నారు. నవ్వకండి, నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లే. సో అలా అన్నారు. సో మీరు ఇప్పుడు ఉన్నారు కదా, మీరు కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు దీని గురించి, మ్యాడ్మంకీస్ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎంత కృషి చేశారు దీనికనే చెప్తే. ఇది మ్యాడ్మంకీ యాక్చువల్గా సినిమా మనం చూస్తాం కదా, తెలుగు సినిమాలు, దాంట్లో మెయిన్ డైలాగ్స్ ఉంటాయి కదా, అవి చూసిన అవి మన టీషర్ట్స్ మీద రావాలి అనేది మా కోరిక అనమాట. ఒక నిమిషం టచ్ పేమెంట్ చేసుకుంటారా మధ్యలో? టచ్ పేమెంట్ చేసుకుంటారా మధ్యలో? చేసుకోండి, లేకపోతే మీరు అంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. లేదు ఒకసారి టచ్అప్ చేసుకుంటే అట్లేం లేదు, నో ప్రాబ్లమా? ఓకే చెప్పండి. సో అవి మన తెలుగులో టీషర్ట్ మీద రావాలి అనేది మేము అనుకున్నాం అనమాట. ఓకే. దానికోసం అని చెప్పేసి మేము ఇది స్టార్ట్ చేసాము. నా రోల్ ఏంటంటే దీంట్లో ఆపరేషన్స్ అనమాట. అంటే ఆపరేషన్ అంటే ఏ ఆపరేషన్స్ చేస్తారు? అంటే నార్మల్గా ఇప్పుడు మన కస్టమర్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు మనకు ఆర్డర్ పెడతారు కదా ఈ టీషర్ట్, వాళ్ళకి ఆపరేషన్ చేస్తారా? ఆపరేషన్ అంటే అలా కాదు. అంటే నాకు ఇంగ్లీష్ రాదు, మేము తెలుగు కదా, తెలుగులో చెప్తే మీరు అర్థమైంది. ఆపరేషన్స్ అంటే నేను ఏదో ఇట్లా కోసే ఆపరేషన్ అనుకుంటున్నాను. అలాంటి ఆపరేషన్ ఏం కాదు. ఇందులో ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఎవరైతే మనకి ఆర్డర్ పెడతారో కొనుక్కోవాలి అని చెప్పేసి, వాళ్ళకి మన టీషర్ట్ అనేది అందే వరకు నా బాధ్యత. ఏదున్నా కానీ నా బాధ్యత. అందినా మళ్ళీ రిటర్న్ పెట్టినా అది మీ బాధ్యత. రిటర్న్ అయితే పెట్టారు నార్మల్గా పెట్టినా అది మా బాధ్యత కిందకి వస్తుంది అనమాట. వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్లు ఉన్నా, ఏదన్నా అడిగేది ఉన్నా, ఇప్పుడు కొంతమంది ఆర్డర్ పెట్టి వాటర్ తాగుతారా? ఏమన్నా అలసిపోయినట్టున్నారు? నో ప్రాబ్లం, కెమెరా ఆపిచ్చేస్తా, మీరు కాస్త వాటర్ తాగండి. నో ప్రాబ్లమా? ఓకే చెప్పండి. సో ఇదేంటి, వాళ్ళకి కస్టమర్కి ఇది అందే వరకు నేనే చూసుకుంటాను అనమాట. దాంట్లో ఏమన్నా క్వశ్చన్లు ఉంటాయి, వాళ్ళకి ఏంటి ఎప్పుడు వస్తుంది నా టీషర్ట్ అలా అడుగుతారు కదా, అవన్నీ నేనే చూసుకుంటాను. అవును, బ్రాండ్ అంబాసిడర్లు నేను వెబ్సైట్లో చూసిన ఎవరెవరో ఉన్నారు, మీరే ఉండొచ్చు కదా. బ్రాండ్ అంబాసిడర్లు నేను వెబ్సైట్లో చూసిన ఎవరెవరో ఉన్నారు, మీరే ఉండొచ్చు కదా. సెట్ అయిపోయినట్టే కదా. అంటే డౌట్ అండి. సో మీరు ఎందుకు ఉండలేదు బ్రాండ్ అంబాసిడర్గా అని? అంటే నా వర్క్ అయితే ఆపరేషన్స్. అవును, అంటే ఉన్న వాళ్ళ మొత్తంలో అమ్మ ఒకసారి మీరు ఇట్లా అండి, సూర్య ముగ్గురిని కవర్ చేయి కాస్త. సో ఈమె కన్నా మీరే అందంగా ఉన్నారు కదా, సో మీరే ఉండొచ్చు కదా నేను అడుగుతున్నా. సో చెప్పండి, ఆన్సర్ ఏం కాదు. వీళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నారు కదా. మెయిన్ CEO ఎవరు ఇక్కడ? మెయిన్ మ్యాడ్మంకీస్కి ఒకసారి ఇట్లా అండి మీరు ఒకసారి ఇట్లా అండి, మీరు వెళ్ళిపోండి. ఎందుకు తూకేస్తున్నారు తినని?
తొక్కేయడం అని తొక్కడం ఏం లేదు అంటే ఆపరేషన్స్ నెక్స్ట్ టైం నుంచి మ్యాక్సిమం ట్రై చేయండి. సరే. ఎందుకంటే ఇక్కడ నేను చూశాను కదా, నేను ఇంటర్వ్యూకి వచ్చిన వేరే 2 అమ్మాయిలు ఉన్నారు. సో అప్పుడు వాళ్ళందరికన్నా ఈమె అందంగా ఉంది కదా, ఈమెకి పెట్టకుండా మీరు వాళ్ళందరికీ పెడితే ఎవరికి న్యాయం జరిగింది? ఈసారి నుంచి ట్రై చేస్తాను. ఈసారి నుంచి చెప్తున్నా కదా, సో అర్థం చేసుకోండి, మీదే సేల్స్ పెరిగిద్ది. ఆమె ఉంటే ఆమె చూడండి ఎంత క్యూట్ ఉందో. ఓకేనా, వెళ్ళి కూర్చోండి, ఆమెతో మాట్లాడతా. ఓకే చెప్పండి, మీరు అయిపోయింది అప్పుడు అంతేనా మేడం కేసు? చెప్పండి అండి మిగతాది. వాటర్ ఏమైనా తాగుతారా లేకపోతే? ఏమొస్తలే చెప్పండి. సో ఓకే, మీకు తెలుగు వచ్చిద్దా? ఒకసారి బోర్డు మీద ఏమైనా రాయండి అట్లీస్ట్. అంటే మీరు ఆ రోల్ చేస్తున్నారు కదా, మీకు ఏమైనా వచ్చిద్దా రాదా అనేది టెస్ట్ చేయండి అంతే. ఆల్రెడీ నేను ఈమెకి టెస్ట్ చేసినా, ఆమె ఫెయిల్ అయింది. వచ్చినంత ట్రై చేయండి. తెలుగులో మాట్లాడడం రాదు లైట్గా. మీ మీ కంపెనీ గురించే రాయండి. అటు మీ కంపెనీ గురించి రాయండి. నాకేం తెలుసండి మీ కంపెనీ గురించి మీరు రాయండి. ఇటు వచ్చి రాయండి. డైలాగ్స్ ఏమన్నా రాయండి. మీ ఇంగ్లీష్ టెక్స్ట్ రాయండి, తెలుగు టెక్స్ట్ రాయండి. అవును, ఇంగ్లీష్ టెక్స్ట్ నేను కూడా రాస్తా, తెలుగు రాయండి. ఇప్పుడు మీ టీషర్ట్ మీద ఏదైతే తెలుగు వేస్తారో ఆ తెలుగు వేయండి. తెలుగులో వేయండి. ఇబ్బంది పడితే వాటర్ తాగండి, కాసిని వాటర్ తాగండి. ఒక నిమిషం మీరు ఆగండి, నేనే తెచ్చేస్తా. బ్రో వెయిట్. లేదండి, అట్లీస్ట్ చూసే ఆడియన్స్కి తెలవాలి కదా. ఆపరేషన్ అయినా మీరు ఆపరేషన్ అనకండి, మళ్ళీ నాకు ఇట్లా కోసే ఆపరేషన్ అనిపిస్తుంది, అందుకని. కాసిన తాగండి వాటర్, ఇంకాసిన తాగండి, పర్లేదు తాగండి, నేనేం అనుకోను, ఫీల్ అవ్వను. రాయండి, మీకు అది ఏదైతే వచ్చిందో అది రాయండి అక్కడ. ఆపరేషన్ అని రాయకండి. ఇంగ్లీష్ టెస్ట్ ఎందుకు రాస్తున్నారు మీరు? నా సావు నేను చేస్తా, మీకు ఎందుకు? అదేగా నీకెందుకు. ఎక్స్క్యూజ్ మీ, ఇది తిరగండి ఒకసారి, ఆ ఫేస్కి చూపించండి ఒకసారి మీరు. నేనేం చెప్పినా మీకు? నా సావు నేను చేస్తా, నీకెందుకు? ఇప్పుడు నాకు చెప్తున్నారా అది? నా బతుకు నేను బతుకుతుంటే నా జీవితంలోకి వచ్చి నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు? నాకే కదా అది. ఎందుకంటే మీరు తిడుతున్నారు. అదే నాకేగా ఇప్పుడు ఇండైరెక్ట్గా అది. నేను మీ దగ్గరే సేల్స్ తీసుకుంటానండి. చూడండి, ఇది గుర్తులేదా? మీ దగ్గరే తీసుకుంది, 4 వీక్స్ అయింది. ఆపరేషన్ అన్నారు అదన్నారు, ఇది గుర్తులేదు. ఆపరేషన్ అన్నారు అదన్నారు, ఇది గుర్తులేదు. చెప్పరా మీరేమి? ఆపరేషన్స్లో పడి మర్చిపోయి ఉంటారులే. ఓకే, అంటే బాగా బిజీగా ఉండి కుదరలేదురా. వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? మా ఫౌండర్ అవినాష్ గారు. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఇందాక, అడగడం మర్చిపోయా. దీనికి డబ్బులు మొత్తం పెట్టింది మీరే కదా? మరి అతను మెయిన్ లాగా లేదు, మీరే మెయిన్గా కనిపిస్తున్నారు. ఆఫీస్కి లుక్గా కనిపిస్తున్నారు మీరు. అంటే నేను ఇందాక లోపలికి వచ్చినా కదా, అంటే జస్ట్ నార్మల్ ఉంది. మీరు వచ్చినాక ఆన్ స్క్రీన్ మొత్తం డిఫరెంట్గా, అంటే కలర్ఫుల్గా అయిపోయింది. కలర్ఫుల్ చిలకలక్క ఉన్నారు మీరు. అంటే అందరూ ఉంటేనే కదా ఆఫీస్ అయ్యి. ఏమో మీరు ఒక్కరు ఉన్నా సరిపోద్ది అన్నట్టు. సరే, అతను ఫౌండరు, అంటే ఆయన డబ్బులు పెట్టే అతను. ఓకే, ఐడియా తనది. ఇంకా డబ్బులు పెట్టేవాళ్ళు. తెలుగులో మాట్లాడండి మీరు. ఇది యువ తెలుగు ప్రోగ్రామ్, ఎందుకే నాకు ఇంగ్లీష్ వచ్చినా తెలుగులో మాట్లాడుతున్నా. ఎవరిని సృష్టించాడు? ఓకే ఓకే. ఈమె ఇంకాస్త సృష్టి. ఓకే ఓకే ఓకే, ఎడిటింగ్లో తీసేద్దాం. ఇది నవ్వింది, నో ప్రాబ్లం. ఆయన తెలుగులోనే చెప్పండి, ఇంగ్లీష్ వద్దు. మనం తెలుగు వాళ్ళం, తెలుగు బ్రాండ్ నడిపిస్తున్నారు మీరు. దేని మీద వేస్తాడు బొమ్మలు? గోళ్ళ మీద లేకపోతే టీషర్ట్స్ మీద? ఓకే ఓకే. ఆయన ఏం చేస్తాడు? తెలుగు. కాఫీ ఉంది, తాగుతారా?
మన ఫేస్బుక్ అవన్నీ చూస్తాం. ఫేస్బుక్ ఓకే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రమోటింగ్ చేస్తాడా? తెలుగులో చెప్పండి మీరు. తర్వాత గాల్లో పంపిస్తాడా లేకపోతే ఏంటి? అంటే మా కంపెనీ గురించి అందరికీ తెలిసేలా ఇట్లా దాన్ని ఏమంటారు? ఇది అంటే దానికి ఒక అర్థం ఉండిద్దండి. ఆ అర్థాన్ని చెప్పండి. ఏమంటారు తెలుగులో? డిజిటల్ మార్కెటింగ్. మీకు తెలియదు, సరే డిజిటల్ వదిలేసేయండి. మార్కెటింగ్ చేస్తారు బేసిక్గా. సరే ఓకే, మీ గురించి చెప్పండి ఇప్పుడు. అంటే ఆపరేషన్స్ కోసేవి అవన్నీ వదిలేసేయండి, అవి అయిపోయింది. నెక్స్ట్ అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మీది? అంటే ఈ కంపెనీని మీరు కొనాలనుకుంటున్నారా లేకపోతే ఈ కంపెనీకి పోటీగా ఇంకో కంపెనీ పెడతారా బయట? లేదంటే నేను ఇదే కంపెనీలో కంటిన్యూ అయిదాం అనుకుంటున్నాను. అవునా, ఓకే. చాలా గ్రోత్ అనిపిస్తుంది. అవునా, వీళ్ళలో మిమ్మల్ని ఎవరైనా తొక్కుతున్నారా? అంటే మీ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఏమన్నా డౌన్ చేసేస్తున్నారా? మిమ్మల్ని ఎదగనివ్వట్లేదా? మంచోళ్ళేనా? చెడోళ్ళు అయితే నాకు చెప్పండి, నేను మాట్లాడతా వాళ్ళతో. నీటి గురించి నెక్స్ట్ టైం నుంచి మీరే బ్రాండ్ అంబాసిడర్ ఉండే, లేకపోతే మంచిగా ఉన్నా చెప్తున్నా. మంచిగా చెప్తున్నానండి మీకు. నెక్స్ట్ టైం నుంచి ఉండండి. ఓకే, ఇంకేమైనా ఉందండి? అంటే ఇంకా ఇప్పుడు ఒకసారి ఇట్లా అండి, ఆ టేబుల్ అడ్డు వచ్చింది. ఎందుకండి నా కోపం మొత్తం దాని మీద చూపిస్తున్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి అసలు? అంటే లైక్ ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళనిస్తారా లేకపోతే ఇక్కడే కొడతారా మీరు కెమెరా ఆపేసినాక? ఎందుకు కొడతామండి? ఒక్కసారి నాకు కనపడు, చెప్తా, చంపేస్తా. ఇంకేమైనా చెప్తారా మీ స్టోరీ గురించి? అంతే అండి. ఓకే, యాక్చువల్లీ అంటే ఇప్పుడు దాకా మీరు యూట్యూబ్ చూస్తారా? చూస్తామండి. అందులో ఒక చిన్న ఛానల్ ఉండేది, ప్రాంక్ బై తెలుగు అని. యాక్చువల్లీ మీ మీద ప్రాంక్ చేసినాం మేము. ఓకేనా? ఇట్స్ ఏ ప్రాంక్ కాదు. ఎట్లా ఏంది దీన్ని ఇంత దమ్దం చేస్తున్నాడు, వాటర్ తాగమంటున్నాడు ఏమని అనుకున్నారా మధ్యలో? ఆ టీవీ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇట్లా అడగరు కదా, జస్ట్ వాళ్ళు వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోతారు, తెలుగులో ఏం మాట్లాడమన్నారు. మీరేమనుకున్నారు? మధ్యలో తిట్టుకొని ఉంటారుగా. ఆ డైలాగ్ నా కోసమే రాశారు నాకు తెలిసి, అందుకే ఆ డైలాగ్ రాశారు. అది నా కోసమే రాశారు కదా, అదే ఎందుకు రా బాబా నన్ను వదిలేసేరా అన్నట్లు రాశారు. అర్థమైంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, ఒకవేళ నచ్చలేదనుకో ఒక డిస్లైక్ వేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విన్నారు కదా, చూశారు కదా మ్యాడ్ మంకీ స్టోర్ గురించి. ఇది ఫస్ట్ తెలుగు అండ్ టాలీవుడ్ క్లాతింగ్ బ్రాండ్ అండి. చాలా హుడ్డీస్ కానీ టీషర్ట్స్ కానీ ఏవైనా కానీ చాలా ఎఫర్డబుల్ ప్రైస్ ఉన్నాయి. అంటే చాలా బయట స్టోర్స్లో కనుక కాస్త తక్కువగా ఉన్నాయి ఆన్లైన్ స్టోర్లో. సో ఇక్కడ ఎవరైనా షాపింగ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఉంది, వెళ్ళి షాపింగ్ చేయండి. మంచిగానే ఉంది క్వాలిటీ అయితే. మీరు కొనేటప్పుడు మాత్రం కింద కూపన్ కోడ్ ఉంది, ప్రాంక్ బై తెలుగు అని. ఆ కూపన్ కోడ్ని అక్కడ ఎంటర్ చేశారనుకో మీకు ఇన్స్టాంట్గా 100 రూపీస్ కూపన్ కోడ్, అది 100 రూపీస్ తగ్గిది మీరు షాపింగ్ చేసే దాంట్లో. సో యూజ్ దిస్ కోడ్ ప్రాంక్ బై తెలుగు. ఓకేనా? ఉంటాం మరి, జాగ్రత్త. జై హింద్.